హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయిన 2023 మనకిచ్చిన గాయాలను, జ్ఞాపకాలను దాంతోనే వదిలేసి కొత్తగా వచ్చిన 2024 సంవత్సరంలో కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో మీరందరూ అడుగుపెట్టి ఈ సంవత్సరం అంతా మనకందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరిని గుర్తుకొచ్చేది ఏంటిది? అరే భయ్, జిమ్ చేయాలి, డైట్ చేయాలి, వర్కౌట్ చేయాలి, మంచి ప్రాపర్గా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండొద్దు, ఏంటో నిర్ణయాలు తీసుకుంటారు. జిమ్ చేసినా చేయకపోయినా మనకు ఒరిగేది లేదు, డైట్ చేసినా చేయకపోయినా మనకు ఒరిగేది లేదు, వర్కౌట్ చేసినా చేయకపోయినా మనకు ఒరిగేది లేదు. జస్ట్ మనం బక్కగా దొడ్డు సన్నం అవుతాం. కానీ నువ్వు ఉన్న స్థితి నుంచి, నువ్వు ఉన్న ఈ స్థితి నుంచి నిన్ను ఈ స్థితికి తీసుకుపోవాలంటే, నీ ఫ్యామిలీ ఉన్న ఈ స్థానం నుంచి ఇంకొక పైకి స్థానానికి ఎక్కాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏంటిదో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మనిషి తెలిసో తెలియకనో మనం సంపాదిస్తున్న డబ్బులో 70% వేస్టేజ్ లాగానే వెళ్ళిపోతుంది. ఏం చేస్తే మన ఫ్యామిలీ ఇంకొక స్టెప్ పైకి ఎదుగుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్యామ్. హెల్త్ ఇన్సూరెన్స్ ఈ జనరేషన్లో మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జస్ట్ జ్వరం వచ్చినా కూడా నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో వండబెడతారు, 4 రోజులు బెడ్ కుంచుతారు, 1,50,000 రూపాయల బిల్లు ఎత్తారు. నేను హాస్పిటల్ యాజమాన్యం తప్పనట్లేదు. ఇప్పుడు వస్తున్న రోగాలు అట్లాంటివి, ఇప్పుడు వస్తున్న మెడిసిన్ అట్లాంటిది, ఇప్పుడు వస్తున్న ట్రీట్మెంట్ అట్లాంటిది. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ ఒక మిడిల్ క్లాస్లో నెలకు 15,000, 20,000 సంపాదించే వ్యక్తికి లక్షల్లో బిల్లు కట్టడం అనేది సాధ్యం కాని పని. అట్లా రోగం అనేది ఏదన్నా మిడిల్ క్లాస్ ఇంకొక రకంగా, డబ్బులు ఇంకొక రకంగా వస్తుందా? లేదు, అందరికీ ఈక్వల్గా వస్తుంది కదా. కాబట్టి మన సంపాదించే సంపాదన మొత్తాన్ని తీసుకుపోయి హాస్పిటల్లో మనం తగలబెట్టద్దంటే డెఫినెట్గా ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక స్థితిని కాపాడుకోవాలంటే డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉండాలి. లేకపోతే అస్సాం ట్రైన్ ఎక్కడే మనం సంపాదించిన పైసలు మొత్తం హాస్పిటల్లో ఉంటే తగలబెడతా ఉంటాం. ఎందుకంటే కుటుంబంలో ఒక 4 ఉంటే డెఫినెట్గా 4కి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు అయినా కూడా హెల్త్ ఇష్యూ అనేది వస్తూనే ఉంటుంది. ఇక మన అదృష్టం బాగాలేక కనుక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదైనా జరిగింది అనుకో, మొత్తం సంవత్సరం కాలం పాటు మనం సంపాదించుకున్న పైసలు కావచ్చు, పెట్టుకున్న సేవింగ్స్ కావచ్చు, మొత్తాన్ని తీసి హాస్పిటల్ తగలబెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఫ్యామిలీ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ మీద డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎంత ఉంటుందో సంవత్సరానికి 10,000, 8,000, 5,000 నుంచి కూడా ఉన్నాయి. 5,000 నుంచి 15,000, 20,000 దాకా ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్లు. కాబట్టి కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి. మీరు, మీ కుటుంబం హెల్తీగా ఉండండి. టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే లైక్ మనకు యాక్సిడెంట్ అయ్యి బాగా దెబ్బలు తాకడమో, కాలు చేతులు తిరగడమో, మన టైం బాగాలేక చచ్చిపోయినాం అనుకో, మనం చేసిన అప్పులు మన ఫ్యామిలీ మీద పడతాయి. మనం చేసిన ఇబ్బందులు, మనం ఏం ప్రిపేర్ చేయకుండా, మనకు మన పిల్లలకి ఏం ప్రిపేర్ చేయకుండా వెళ్ళిపోయినాం అనుకో, మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది, రోడ్డు మీద పడతాయి, అప్పులు వచ్చి మీద పడతారు. కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. 50 లక్షలకు, 1 కోటి రూపాయలకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నారనుకో, ఇన్ కేస్ మీకు ఏమన్నా అయినా కూడా పెద్ద ఎత్తున అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్ మన అదృష్టం బాగాలేక చనిపోయినాం అనుకో, మన ఫ్యామిలీకి ఒక అండగా నిలబడుతుంది. ఇదేందుకు కొత్త సంవత్సరంలో వీడియో చావు గురించి మాట్లాడుతున్నా అనుకోకండి. పెద్దలు ఏమన్నారంటే కీడించి మేలించమన్నారు. అంత బాగానే ఉండి మనం బతికుంటే నో ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ ఏమన్నా చనిపోతే కనుక మన కుటుంబాన్ని పట్టుకోవడానికి ఎవ్వడు రాడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాడు, నీ అన్న, తమ్ముడు, ఫ్రెండ్ ఎవ్వడు రాడు. వచ్చినా ఆ పూట మనమే ఉంటే తప్పితే నీ కుటుంబాన్ని నిలబెట్టేంత స్థాయిలో ఎవ్వడు హెల్ప్ చేయడు ఇక్కడ. కాబట్టి నువ్వు కట్టే టర్మ్ ఇన్సూరెన్సే నీ ఫ్యామిలీని నిలబెడుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. థర్డ్ది సెకండ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనం జాబ్ చేస్తున్నామో, బిజినెస్ చేస్తున్నామో, దానితో పాటుగా సెకండ్ ఇంకోటి పార్ట్ టైం జాబ్ లాగానో లేకపోతే ఇందులో ఇన్వెస్ట్ చేయడమో, పాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి. ఏదైనా ప్రొఫెషనల్, మీకు ఏదైనా కళ, ఇంట్రెస్ట్ ఉందనుకో, ఏదైనా టాలెంట్ ఉందనుకో, యూట్యూబ్ ఛానల్ పెట్టడమో, లేకపోతే పార్ట్ టైంగా డిజైన్ చేయడమో, ఆర్ట్ చేయడమో, లైక్ మీకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్కి సంబంధించిన సెకండ్ ఇన్కమ్ కోసం, ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకే ఇన్కమ్ తోటి మనం ఫ్యామిలీలో డెవలప్ అవ్వడం అనేది కళ. ఈ జనరేషన్లో మొత్తానికే కళ. ఒక్క ఇన్కమ్ కుటుంబాన్ని
కింద మీద కూడా నడిపించడానికి పనిచేస్తుంది. కానీ మనం ఉన్న స్థాయి నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ అనేది కావాల్సిందే. కాబట్టి మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, అది చేస్తూ ఉండగానే కొంత అమౌంట్ని వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడమా, లేకపోతే మీకున్న కాస్త టైంలో డైలీ 1 అవర్ 2 అవర్ టైం కేటాయించుకొని ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అది మనీ పరంగా చేస్తారా, టైం పరంగా చేస్తారా అనేది మీకున్న టాలెంట్ని బట్టి, మీకున్న శక్తిని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి పాసివ్ ఇన్కమ్ కోసం డెఫినెట్గా ఈ న్యూ ఇయర్ నుంచి వెళ్ళి మీరు ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ఫోర్త్ది, చాలామందికి ఇది అలవాటే ఉండదు. అదేంటంటే సేవింగ్స్. మనం ఎంత చేస్తున్నామో అందులో కొంత భాగం, ఒక 10% 20% సేవింగ్స్ పెట్టుకోవాలి. లేకపోతే మన కుటుంబానికి ఏదైనా జరగకూడదు జరిగితే మొత్తం లైఫ్ తలకిందులు అయిపోతుంది. మన లైఫ్ కొలాప్స్ అవ్వడానికి ఒక్క ఇన్సిడెంట్ చాలు. కాబట్టి సర్టెన్ అమౌంట్ సేవింగ్స్లో లేకపోతే మన ఫ్యామిలీ ఏ రాత్రి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికైనా కొంత సేవింగ్ అమౌంట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. మీకు 50,000 శాలరీ వచ్చిందనుకో, 40,000 అనుకోండి, లేకపోతే 45,000 శాలరీ వచ్చిందనుకోండి, ఆ 5,000 మీరు సేవ్ చేసుకోండి. 20,000 వచ్చిందనుకోండి, 18,000 అనుకోండి, ఆ 2,000 సేవ్ పక్కా పెట్టేసుకోండి. మీరు 10,000 సంపాదిస్తే 10,000కి వెళ్ళి 500 1,000 రూపాయలు తీసి పక్కకు పెట్టండి. ఈరోజు మనం సేవింగ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మన ఫ్యామిలీ అనేది ఎక్కడున్నామో అక్కడనే ఉండిపోతే తప్పితే ఒక్కడు కూడా పైకి రాదు. ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా పిల్లల గిఫ్ట్ ఇవ్వాలన్నా, పిల్లల ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా నీ శాలరీ అయితే రాత్రి డబుల్ కాదు కదా. సేవింగ్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు కాకపోయినా ఇంకొక 5 ఇయర్స్కైనా కూడా నీకు అమౌంట్ అనేది పని చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీకు వచ్చే శాలరీలో నుంచి కొంత భాగాన్ని సేవింగ్లో పెట్టేసేయండి. 5th పాయింట్, ఇది చెప్పండి కొంచెం నార్మల్గా ఉంటుంది కావచ్చు, కానీ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అదేంటంటే మీరు ప్రీవియస్ ఇయర్లో 2023 ఇయర్లో మీరు ఏమైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు అంతా ఒకసారి నోట్ చేసుకోండి. అందులో అవసరమైన ఖర్చు ఏముందో, అవసరం లేని ఖర్చు ఏముందో రెండింటిని డివైడ్ చేసుకోండి. అవసరం ఉన్న ఖర్చు అయితేనేమో అది 2024లో కంటిన్యూ చేయండి. అనవసరమైన ఖర్చును సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. జస్ట్ మీరు ఒకసారి లెక్క వేసుకోండి. 2023లో ఛాయ్కి టిఫిన్లకు ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంతనో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అది దగ్గర వేలలో లక్షల్లో వెళ్ళిపోతుంది. అట్లా నేను ఛాయలు తాగి టిఫిన్లు చేయొద్దనట్లేదు నా ఉద్దేశం. వేస్టేజ్ ఖర్చు ఏంటిదో మీకు తెలుసు, పనికొచ్చే ఖర్చు ఏంటిది, పనికిరాని ఖర్చు ఏంటిదో మీకు తెలుసు. దాన్ని డివైడ్ చేసుకొని 2024లో వేస్ట్ ఖర్చు అనేది కొంత తగ్గించండి. అది కూడా ఇప్పుడు నీకు వేస్ట్ ఖర్చు 5 రూపాయలు 10 రూపాయలు అనిపిస్తుంది, కానీ అది ఇయర్ ఎండ్కి వెళ్ళిపోయేసరికి చాలా పెద్ద అమౌంట్ అయి కూర్చుంటుంది. కాబట్టి వేస్టేజ్ అమౌంట్, మనం వేస్ట్గా ఖర్చు పెట్టే అమౌంట్ను కొంత తగ్గించండి. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్. పిల్లలకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఏం తిండి పెడుతున్నారు, వాళ్ళకి పిల్లలకి ఎట్లాంటి బట్టలు ఇస్తున్నారు అనేది పిల్లలు ఇంకొక 5-10 ఇయర్స్లో చూడరు. మీరు వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషనే వాళ్ళ లైఫ్ను తీర్చిదిద్దే ఒక దారి అవుతుంది. మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు ఉపాసం ఉన్నా మంచిదే, కానీ మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. మంచి ఎడ్యుకేషన్ అందిస్తే రేపు పొద్దున వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. మన ఫ్యామిలీ సూపర్ ఇట్లా లేస్తుంది. లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడనే ఉండిపోతాం. ఇకపోతే ఇవరకే ఎడ్యుకేషన్ ఇస్తున్న వాళ్ళైతే మీ పిల్లల్ని ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ వాళ్ళ స్టడీ లెవెల్స్ ఎట్లున్నాయి, ఈ ఇయర్ స్టడీ లెవెల్స్ ఎట్లున్నాయో చెక్ చేయండి. ఏమన్నా ఇంప్రూవ్ అయినరా కాలేదా, ఇంప్రూవ్ కాకపోతే స్కూల్ చేంజ్ చేస్తారా, వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడతారా అనేది మీరు డిసిషన్ తీసుకోండి. ఎవ్రీ ఇయర్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. లేకపోతే మన లైఫ్ మనం బిజీలో పడి పిల్లల ఎడ్యుకేషన్ పట్టించుకోలేదనుకో, మన లెక్కనే పిల్లలు కూడా తయారవుతారు. అది కూడా ఎన్టీపీసీ, అదే కదా సూపర్ మార్కెట్లో ఎన్టీపీసీ ప్లాంట్లో కూల్ పని చేసుకుంటూ బతుకుతాడు. కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్స్ని మనమే పట్టించుకోవాలి. ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు మనం పిల్లలకి ఇచ్చే ఎడ్యుకేషనే రేపు వాళ్ళు తయారు చేసుకోబోయే ఆస్తి. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే భయ్య 50,000 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకి పని చేస్తుంది, కానీ మనకేం పని చేస్తుందని మీరు అనొచ్చు. కానీ మనం ఇన్వెస్ట్ చేసే 500 1000 అదో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో నీకు ఒక పెద్ద అమౌంట్ అయి కూర్చుంటుంది. నువ్వు కనుక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్ సంపాదించుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా నీ ఫ్యామిలీని ఒక లెవెల్కి తీసుకెళ్తుంది.
ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ నిన్ను మోసం చేయదు, కానీ నువ్వు పెట్టే కంపెనీ మీద, నువ్వు పెట్టే ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్లాంటి ప్లేస్ మీద పెడుతున్నావు, ఎట్లాంటి కంపెనీలో పెడుతున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ ఫ్యామిలీ, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా డెవలప్ అవుతుంది అనేది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి.